మహనీయుల స్ఫూర్తితో సమాజానికి అణచివేతపై పోరాడాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. భారత కార్మిక ఉద్యమ నిర్మాత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదేవి 35వ వర్ధంతి సందర్భంగా సోమవారం గోదావరికని శ్రామిక భవన్లో బిటి రణదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సామాజిక న్యాయం సిఐటియు అవగాహన అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి ఏరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ బిటి రణదేవ విద్యార్థి దశ నుండి జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారని, స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని, ఆ సమయంలోనే కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి కార్మిక సంఘాలను నిర్మించారని తెలిపారు. స్వాతంత్రం అనంతరం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేసి ఐక్య పోరాటాలు నిర్మించడం క్రియాశీలక పాత్ర పోషించారని, ఐక్యతా పోరాటం అనే నినాదంతో ఏర్పడిన సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్నికై దేశంలో కార్మిక వర్గ రాజ్య స్థాపన లక్ష్యంగా సమరశీల పోరాటాల నాయకత్వం వహించారని, దేశంలో సామాజిక అణచివేత, కుల వివక్ష, అండరానితనానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, కార్మిక వర్గం పోరాడాలని నిర్దేశించిన నాయకులు బిటి రణదేవి అని అన్నారు. అందుకే ఈ రోజు నుండి ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు సామాజిక న్యాయ సాధన క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా మండల, పట్టణ కేంద్రాల సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తామని, నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ మతోన్మాద విధానాల మూలంగా దేశంలో ఉన్న కుల వ్యవస్థ మూలంగా కార్మికులు చీలికలు పేలికలుగా మారే ప్రమాదం ఉందని, శ్రామిక వర్గం చీలిపోకుండా మరింత ఐక్యపరచాలంటే సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కుల నిర్మూలన జరిగితేనే కార్మిక రాజ్య స్థాపన సాధ్యమవుతుందని, అందుకే ఈ వారం రోజుల పాటు జరిగే క్యాంపెయిన్లో జిల్లాలోని కార్మికులు, ఉద్యోగులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భారత కార్మికోద్యమ నిర్మాత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బిటి రణదేవి గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గోదావరికని శ్రామిక భవన్లో సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం. వారికి నివాళులు అర్పించాం. ఈ దేశంలో కార్మిక వర్గ రాజ్య స్థాపన కావాలంటే కార్మిక వర్గాన్ని ఐక్యం చేయాలని, ఈ ఐక్యం చేసే క్రమంలో ఉన్నటువంటి ఆటంకాలు, కులము, మతము, ప్రాంతము, జెండరు, ఈ సమస్యలు ఏవైతున్నాయో వీటికి వ్యతిరేకంగా కూడా చిత్తశుద్ధితో కార్మిక వర్గం పోరాడాలి. అప్పుడు మాత్రమే కార్మిక వర్గం కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, జెండర్ పేరుతో, ప్రాంతం పేరుతో చీలిపోకుండా కార్మిక వర్గాన్ని మనం ఐక్యం చేయగలుగుతాం. అట్లాంటి ఐక్యత రావాలంటే సామాజిక అణచివేతకు, కుల వివక్షతకు, అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం, కార్మిక సంఘాలు పోరాడాలి. తద్వారా వారి యొక్క విశ్వాసాన్ని చురగొని ఆయా తరగతులను కూడా కార్మిక వర్గ స్రవంతిలో కలపడానికి మనం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఒక విధాన పత్రాన్ని రూపొందించి మహాసభలో ఆమోదింపజేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి బిటి రణదేవి గారు. అందుకని బిటి రణదేవి గారికి నివాళులు అర్పించడం అంటే ఈరోజు భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కులం సమస్య, మతోన్మాదం, జెండరు, ప్రాంతం, ఇట్లాంటి ఈ సమస్యలన్నిటికీ వ్యతిరేకంగా కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈనాటికి కూడా కార్మికులకు, ఉద్యోగులకు సంబంధించినటువంటి వివక్ష పని ప్రదేశాల్లో కనబడుతూ ఉంది. వాళ్ళ ప్రమోషన్ల దగ్గర కానీ, వాళ్ళు తినే దగ్గర కానీ, రెస్ట్ తీసుకునే దగ్గర కానీ ఎవరైతే ఈ సామాజికంగా వెనుకబడ్డటువంటి అణగారిన తరగతులను వచ్చినటువంటి ఎంప్లాయీస్ను సమానంగా చూసేటువంటి పరిస్థితి ఈరోజు కూడా లేదు. అట్లాంటి సమస్యల మీద కూడా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వాళ్లకు ఎక్కడైతే ఇండ్లు కిరాయికి ఇచ్చే దగ్గర కూడా ఇట్లాంటి సమస్యలు, వివక్షను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇట్లాంటి సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా, అట్లాంటి వివక్ష రూపాలకు వ్యతిరేకంగా సిఐటియు నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ ఏకోన్ముఖంగా పోరాడాలి. ఆ రకంగా ఈ అణచివేతకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో సిఐటియు ఒక తనమాలికంగా నిలబడాలి. తద్వారా ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని, ఇప్పుడున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిర్వహించాలంటే కార్మిక వర్గం అంతా ఏకదాటి మీదకి రావాలి. ఏకదాటి మీదకి రావాలంటే ఇట్లాంటి సమస్యల మీద కూడా మనం పనిచేయాలనేటువంటిది బిటి రణదేవి గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఏప్రిల్ 14 వరకు మొత్తం సామాజిక న్యాయ సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని చైతన్యపరచడం కోసం సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే సామాజిక పోరాటాలకు, సామాజిక ఉద్యమాలకు అండగా నిలబడడానికి
సంఘీభావ నిధిని కూడా ఈ నెల 8, 9, 10 తేదీల్లో చేస్తున్నాం. కాబట్టి సామాజిక ఉద్యమ సంఘీభావ నిధికి కానివ్వండి, ఈ పేరుతో చేస్తున్న సెమినార్లు, సభల్లో, సదస్సుల్లో కూడా మొత్తం కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఆర్జీవన్ అధ్యక్షులు రాజమౌళి, తోట నరసింహారావు, ఆసరి మహేష్, దాసరి సురేష్, మురుగుల రాముడు, ఈదుల సాగర్, వెంకటేశ్వర్లు, పి శ్రీనివాసరావు, వంగల శ్రీనివాస్, శశివరం రెడ్డి, దుర్గా ప్రసాద్, శశికిరణ్, కార్తీక్, ఫాక్రుద్దీన్, సాగర్, సిహెచ్ ఉపేందర్, బాండ్రం మహేశ్వర్, సుజాత, రజిత, వాణి, వాసవి, నర్సమ్మ, శంకరమ్మ, రాజయ్య, శివ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.